ఈనాటి తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి కూడా కళాకారులందరి తరఫు నుంచి స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ఆవిర్భావ సాంస్కృతిక మహోత్సవాన్ని ప్రజలకు అంకితం చేస్తూ యావత్ తెలంగాణ ప్రజలు పండుగ చేసుకోవాలి గుండెల నిండా అని భావించిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేంచేశారు. భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి ఆహ్వానించిన కళాకారులు గుస్సాడి, గోండు, కొమ్ముకోయ, చిందు యక్షగానం, ఒగ్గుడోళ్ళు ఇలా ఎన్నో జానపద గిరిజన డక్కని కళారూపాల కళాకారుల్ని అభినందిస్తూ కదలి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మనం ఆ రంగుల హరివిలు లాంటి దృశ్యాన్ని తెరల మీద చూడవచ్చు. ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నారు డప్పులు, డోళ్ల విన్యాసం కళాకారులు. కొద్దిసేపట్లోనే వేదికపైకి వేయించేస్తారు ముఖ్యమంత్రి గారు. ఇంకా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇతర మంత్రివర్యులు, పెద్దలందరూ వేయించేస్తున్నారు. వారందరికీ కూడా మరోమారు శుభాకాంక్షపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. ఉదయాన్నే తమ సందేశంలో చెప్పారు, మన ప్రపంచానికే దిక్సూచి కావాలి తెలంగాణ, ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా ఎదగాలి, ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుంది అని నిరూపించాలి, మనకు శక్తి ఉంది, సత్తు ఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది, త్యాగాల చరిత్ర ఉంది, ఏం తక్కువ తెలంగాణకు అని స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన ముఖ్యమంత్రి గారు వేంచేస్తున్నారు కొద్దిసేపట్లోనే వేదిక దగ్గరకు. సాంస్కృతిక సారథి కళాకారులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సాంస్కృతిక మహోత్సవంలో మరి అన్నేపర్తి కమాండెంట్గా ఉన్న సాంబయ్య గారి నేతృత్వంలో పోలీస్ బ్యాండ్ ముందుంది, ఆ వెనక కూడా పోలీస్ బ్యాండ్ ఉంది, మధ్యన అన్ని జానపద గిరిజన దక్కని కళారూపాలు కదిలి వస్తున్నాయి ఈ కార్నివాల్లో కనుల పండుగగా. వీళ్ళు వచ్చి ఇండిపెండెన్స్ డే తర్వాత అదర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని, అలాగే పోలీస్ అకాడమీ కూడా అంటారు మేడం. ఇది చెప్పండి, ఇది ఇక్కడ మాకు ఇక్కడ రాయండి. ఈయన వచ్చి చాలా చేస్తారా ఈవెంట్లో ఉన్నా వివిధ స్టాల్స్ సందర్శిస్తూ కళారూపాల్ని, కనుల పండుగగా ఉన్న వివిధ కళారూపాల్ని చూస్తూ
అభినందిస్తూ కదలి వస్తున్నారు ఈ ప్రధాన వేదిక దగ్గరకు ముఖ్యమంత్రి గారు. స్టాల్స్లో మరి మనదైన తెలంగాణ చేనేత హస్తకళలు, ఆరోగ్యానికి ప్రధానంగా మిల్లెట్స్తో కూడిన మన వివిధ ఫుడ్ స్టాల్స్, అందరూ కుటుంబ సభ్యులతో సహా ఎంజాయ్ చేయగలిగే అనేక అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తూ వస్తున్నారు. మనం ఆ దృశ్యాల్ని తెర మీద చూడొచ్చు. కొద్దిసేపట్లోనే కళా జాతర, జనజాతరగా, కళా మహోత్సవంగా తెలంగాణ ఆవిర్భావ సాంస్కృతిక మహోత్సవంగా కదిలి వెళ్తుంది. మరి పెద్దలు ఆసీనులై ఉన్న ప్రధాన వేదిక ముందు నుండి గవర్నర్ గారు శ్రీ సిపి రాధాకృష్ణన్ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ఫార్మేషన్ డే సంబరాల్లో పాల్గొనడానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వివిధ స్టాల్స్ ని వీక్షిస్తున్నారు. ఇది ప్రజల పండుగ, ఇది జన సందోహానికి అందే సంతోషం. అదిగో గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దలు జనంలో జనంగా కలిసిపోయి ఈ కళా మహోత్సవానికి కొత్త కాంతులు పంచుతూ సాగి వస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు ఆనరబుల్ గవర్నర్ మరియు ఇతర అతిథులు. ఆ వెంటనే మన కల్చరల్ కార్నివల్ ప్రారంభించుకోబోతున్నాం. వివిధ కళారూపాలు, కళాకారులు సంసిద్ధంగా ఉన్నారు. మన తెలంగాణ 10 ఏండ్ల పండుగ జరుపుకుంటున్న శుభతరుణం. గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు వేదికపైకి వస్తూనే వారిని మనం సాదరంగా స్వాగతించుకుంటాం. అతిథి మర్యాదకు ఒక అందరినీ ఆత్మీయంగా అలైబులైతో స్వాగతం చెప్పడం తెలంగాణ సంప్రదాయం. మరి ఆ తర్వాత 7 గంటల 20 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల దాకా ఈ మనకు ఎదురుగా ముఖ్య అతిథులు కూర్చున్న వేదికకు ఎదురుగుండా ఉండే కళావేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు ముందు కళాకారులు ఈ వేదిక ముందు నుంచి సాగుతూ వెళ్తారు. ఆ తర్వాత 5,000 మంది
పోలీస్ ట్రైనీస్ శిక్షణార్థులు పాల్గొనే ఫ్లాగ్ వాక్ ఉంటుంది. ఇది మన 10 ఏండ్ల పండుగలోనే ఒక ప్రత్యేకమైన అంశం. ఆ తర్వాత మరి ఈరోజు ఉదయం ప్రజాంకితం చేయబడ్డ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని ప్రజాంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉదయమే ప్రధాన వేదిక దగ్గర ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంలో ప్రజలకు అంకితం చేశారు. మరి ఆ గీతాన్ని రచించిన అందశ్రీ గారు, ఆ గీతానికి బాణీ కూర్చిన కీరవాణి గారు, వారి ఇరువురు ఆత్మీయంగా సన్మానం అందుకుంటారు ఈ వేదికపై పెద్దల చేతుల మీదుగా. ఆ తర్వాత అద్భుతమైన బాణాసంచా ఉంటుంది. పటాకులు రంగురంగుల కాంతులతో ఆకాశం వైపు వెదజల్లే వెలుగుల్ని చూడబోతూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలు ఆనందంగా ఆస్వాదిస్తున్న పెద్దలకు, రసజ్ఞులకు, మన హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ మరోమారు 10 ఏండ్ల పండుగ శుభాకాంక్షలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా సంగీత్ నాటక అకాడమీ అవార్డీ డాక్టర్ అలేఖ్య పుంజుల మరియు బృందం చే తెలంగాణ నృత్య నీరాజనం అనే అద్భుతమైన అంశాన్ని మనం ఈరోజు ఈ వేదిక మీద వీక్షించబోతున్నాం. అలాగే శ్రీ ఆదిల్ హుస్సేన్ గారు, హైదరాబాద్కి చెందిన ప్రముఖ కవ్వాలి మరియు సూఫియానా కళాకారుల ప్రదర్శన, గురు సందీప్ మరియు బృందంచే పేరిణి నాట్య విన్యాసాన్ని మనం వీక్షించబోతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మ్యాజిక్ మిమిక్రీ మైమ్ అంటూ సామర్ల వేణుగారి ప్రదర్శన, ఇక మందిరా చక్రవర్తి గారి ఫ్యూజన్ డాన్స్ ప్రదర్శన మరియు జానపద నృత్యంతో కూడినటువంటి బాలే, పండుగ వాతావరణంతో అద్భుతమైన కొత్త అంశాన్ని కోరియోగ్రాఫ్ చేసి ఈ వేదిక మీద ప్రదర్శించబోతున్నారు కళాకారులు నాగరాజ్ మరియు బృందం.